అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి మాసం 22వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజునే చెప్పవచ్చు. ఈ రోజు మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. శుభ సూచక సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు బలంగా తీసుకునే శక్తి మీలో ఏర్పడుతుంది. ఈరోజు మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు నెమ్మదిగా పరిష్కరించుకుంటారు. మనసులో ఉన్నటువంటి భయం తగ్గి ధైర్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి శుభ సూచనలు ఏర్పడిన లాభాలు క్రమంగా పెరుగుతాయి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసి ముందుకు తొందరగా వెళ్తారు. మాటలకు విలువ పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తే చాలా మంచిది. అనవసరమైనటువంటి అప్పులు చేయవద్దు. పాత పెట్టుబడుల నుంచి లాభ సంకేతాలు కనిపిస్తాయి. సాయంత్రం తర్వాత ధనలాభ సూచనలు మరింత బలంగా ఉంటాయి. మాటల వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. ఓపికతో మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు. దాంపత్య జీవితంలో భాగస్వామితో సమయాన్ని గడపడం చాలా మంచిది. పాత గొడవలు మళ్ళీ గుర్తు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. శుభ పరిణామాలు ఉంటాయి. పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆనందకరమైనటువంటి సమాచారం ఏర్పడుతుంది. కొందరికి సంతాన యోగ సూచనలు ఏర్పడిన జీర్ణ సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్త వహించాలి. ఎక్కువ నీరు తాగటం చాలా మంచిది. ఈ రోజు మీపై దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలనే వారికి మంచి రోజునే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సూటిగా సాగదు అని అనుకుంటారు. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు దాచుకుని బ్రతుకుతారు. ఇతరుల సంతోషం కోసం తమ మనసును త్యాగం చేసే రాశి వ్యక్తులనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తి జీవితం, కర్మం, అదృష్టం, బాధలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు దేవుడు ఇచ్చినటువంటి అతిపెద్ద లక్షణం సమతుల్యత. ఏ విషయం అయినా రెండు వైపులా ఆలోచిస్తారు. ఎవరి మాట విని వెంటనే తీర్పు చెప్పరు. అందువలన ఎవరి వద్ద కూడా జాగ్రత్తగా ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మనసు యొక్క చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కూడా లోపల చాలా బాధపడతారు. కానీ ఆ బాధను బయటకు చూపించరు. అందరూ బాగుండాలి అన్న ఆలోచన వీళ్ళను ఎక్కువగా నడిపిస్తుంది. ఇదే కారణంగా చాలాసార్లు ఇతరులు వీళ్ళు మంచితనాన్ని బలహీనంగా భావిస్తారు. ఉద్యోగ జీవితం విషయానికి వచ్చినట్లయితే వీరు కష్టపడతారు కానీ గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. పై అధికారులతో అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. జాగ్రత్త వహించాలి. నిజాయితీగా పనిచేసినా మాటలు తిరగబడే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓపికతో కొనసాగితే ఒక దశ తర్వాత ఈ యొక్క రాశి వ్యక్తులకు గౌరవం, స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారం చేసే వారికి మాట్లాడే ఆకర్షణ కూడా ఉంటుంది. అదేవిధంగా ఎత్తుపల్లాలను నిండినటువంటి ప్రయాణంలో ఉంటారు. డబ్బు వస్తుంది, వెంటనే ఖర్చు అవుతుంది. ఇతరులకు సహాయం చేయాలనే మనసు వలన తమ అవసరాలను పక్కన పెట్టి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక దశ తర్వాత మాత్రం డబ్బు విలువ, పొదుపు, ప్రాధాన్యత అర్థమవుతుంది. అప్పటి నుంచి ఆర్థిక స్థిరత్వం కూడా ఎదుగుతుంది. ప్రేమ విషయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు నిజాయితీగా ఉంటారు. ఒకసారి ప్రేమలో పడితే పూర్తిగా అర్పించుకునే అవకాశం ఉంటుంది. అంచనాలను ఎక్కువగా పెట్టుకుంటారు. అవి నెరవేరినప్పుడు లోపల చాలా కృంగిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కానీ చివరికి ఈ యొక్క రాశి వ్యక్తులకు మనసుకు నచ్చినటువంటి అర్థం చేసుకునే భాగస్వామి కూడా దొరుకుతారు. వివాహ జీవితం విషయానికి వస్తే ఆరంభంలో చిన్న సమస్యలు వచ్చినా కాలక్రమేణా అనుబంధం మరింత బలపడుతుంది. భార్యాభర్తల మధ్య సంభాషణలు తగ్గితే సమస్యలు పెరుగుతాయి. మాట్లాడుకుంటే అన్ని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా కుటుంబ బాధ్యతలను ఈ యొక్క రాశి వ్యక్తులు
జీవితంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రుల కోసం, కుటుంబ గౌరవం కోసం తమ కోరికలను చాలాసార్లు త్యాగం చేసే అవకాశం ఉంటుంది. ఇల్లు నిలబెట్టే స్తంభంలా ఉంటారు. అందుకే దేవుడు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకు చివరిగా ఒంటరిగా వదలడం. సంతాన పరంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆనందకరమైనటువంటి ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు. పిల్లల వల్ల గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు ముఖ్యంగా మానసిక ఒత్తిడిపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఎక్కువగా ఆలోచించడం, ఇతరులతో మాటలు మనసులో పెట్టుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వ్యక్తులపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు భగవంతుని వైపు తిరుగుతారు. ఈ యొక్క రాశికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ముఖ్యమైనటువంటి నిజం ఏమిటంటే వాళ్ళు ఆలస్యంగా వికసించే పువ్వు లాంటి వారు. మొదటి కష్టాలు, అపార్థాలు, బాధలు వస్తాయి, కానీ ఒక దశ తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. గౌరవం, స్థిరత్వం, శాంతి అన్నీ ఒకేసారి బలపడతాయి. అదేవిధంగా రేపటి రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజనే చెప్పుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా మీ యొక్క జీవితంలో సరైనటువంటి వ్యక్తి తప్పకుండా వస్తారనే సంకేతాలు కూడా ఉంటాయి. గతంలో జరిగినటువంటి ప్రేమ వైఫల్యాలు లేదా నిరాశలు మెల్లగా దూరం అవుతాయి. అనుకోని పరిచయం, మెసేజ్ల, మాటల ద్వారా కొత్త ఆశ మొదలయ్యే అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతుందనేటువంటి బాధపడుతున్నటువంటి వారికి కుటుంబం ద్వారా సంబంధ చర్చలు మొదలయ్యే సూచనలు ఉంటాయి. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు సమాజపరంగా ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి. ఎంత వయసు వచ్చేసింది, ఇంకా పెళ్లి కాలేదు అనే మాటలు లేదా చూపులు మనసును కొంత బాధ పెట్టవచ్చు. కానీ ఇవన్నీ కూడా సమాజపు ఒత్తిడి మాత్రమే, కానీ దైవ నిర్ణయం కాదు. ప్రతి ఒక్కరి జీవితం భగవంతుడు నిర్ణయించినటువంటి సమయానికే సరైనటువంటి దారిలో నడుస్తుంది. మీ యొక్క నిజాయితీ, విలువలు, మంచి స్వభావం దేవుడికి తెలుసు. అందుకే ఆలస్యం అయినా తప్పు జరగకుండా ఆయన కాపాడుతున్నాడు. రేపటి రోజు మీ యొక్క మనసుకు ధైర్యం వస్తుంది. నా జీవితం నా విధంగా సాగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. సమాజం ఏమైనా దైవ పక్షాన ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అయినా అదేవిధంగా మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగుతారు. దైవం మీద త్యాగాన్ని గమనిస్తారు. ఇప్పటి వరకు మీరు పెళ్లి లేదా వ్యక్తిగత ఆనందం ఆలస్యం కావడానికి కారణం స్వార్థం కాదు, మీ బాధ్యతాయుత స్వభావమే. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క మనసుకు శాంతి కూడా ఏర్పడుతుంది. నా సమయం కూడా తప్పకుండా వస్తుంది అనే నమ్మకం కూడా మీకు బలపడుతుంది. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క జీవితం సుఖంగా ముందుకు సాగుతుంది. అనుకూల సమయాలను గడుపుతారు. అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు కూడా ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గతం కంటే మంచి కాలమనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఆర్థికంగా ఎదుగుతారు. నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. అపోహాలకు తాబివ్వవద్దు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభ ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా వాటిని అనగదొక్కి ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.